ప్రభు పేరట షలోం షలోం అనగా మీకు సమాధానం కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ ఉన్న ఒకే ఒక ప్రశ్న, నా ప్రార్థనలకు ఎందుకు జవాబు దొరకటం లేదు? ఈ ప్రశ్న అనేకులు వేస్తూ ఉన్నదే. ఒకరోజు ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, ఆనంద్ తేజ గారు, నేను గత 6 సంవత్సరాలములో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను, కానీ నాకు ఎలాంటి జవాబు దొరకలేదు. కాబట్టి ప్రార్థించడము, బైబిల్ చదవడము, చర్చికి వెళ్ళడము మానేశాను అంటూ తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఇలాంటి వారు అనేకులు ఈరోజు లేరంటారా? ఎందుకు దేవుడు ప్రార్థనలకు జవాబు ఇవ్వడము లేదో కొన్ని కారణాలు తెలుసుకుందాము రండి. నంబర్ 1, మన పాపములు అడ్డుగా వచ్చును. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపక యున్నాడు. యేషయా గ్రంథము 59:1-2. మరియు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కీర్తనలు 66:18. అలాగే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. యోబు 22:23. ఏంటి ఆ గుడారము? నీ దేహమే. ఈ గుడారము అనే సత్యాన్ని గ్రహించవలెను అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మీ ప్రార్థనకు జవాబు దొరకక పోవడానికి మొదటి కారణము మీరు పాపము చేయడమే, లేక పాపమును లక్ష్యం పెట్టడమో జరుగుతూ ఉన్నది అని గ్రహించాలి. అయితే దీనికి అద్భుతమైన సమాధానము పరిశుద్ధాత్ముడు ఈ విధముగా రాసి ఉన్నాడు. అతిక్రమములో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరించబడును. సామెతల గ్రంథము 28:13 రాయబడి ఉంది. మన పాపములు అడ్డుగా వస్తుంటాయి. ఆ అడ్డుగా వచ్చిన పాపములు తొలగించాలి. ఆ పాపము ఉన్నంత వరకు మాకు సమాధానము దొరకదు. ఆ హృదయములో పాపము లక్ష్యము ఉంచినంత కాలము సమాధానము దొరకదు. మా గుడారములో ఉన్న దుర్మార్గతను దూరం చేయకపోతే మేము అభివృద్ధి చెందము. మా ప్రార్థన వినాలి అంటే మొదటిగా అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, పాపమును కప్పిపెట్టువాడు, పాపము చెయ్యువాడు, ఒప్పుకోలేనివాడు వర్ధిల్లడు. కానీ దానిని ఒప్పుకొనువాడు కనికరం పొందును, అనగా ప్రార్థన సమాధానము దొరుకుతుంది అనే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. నంబర్ 2, దేవుని చిత్తం ప్రకారము అడుగునందున మన ప్రార్థనలకు జవాబు దొరకడము లేదు. దేవుని చిత్త ప్రకారము అడగడము లేదు. అనేక సార్లు మనము ప్రార్థనలో అడిగే విషయాలు దేవుని చిత్తములో ఉన్నావా లేదా అని ఆలోచించకుండానే ప్రార్థిస్తూ ఉంటాము. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయు దొరకటం లేదు. యాకోబు 4:3. కాబట్టి మనము ఏ విధముగా అడగవలెనో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననియే కదా. 1 యోహాను 5:14. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనకు ఇష్టమైనవన్నీ దేవునికి ఇష్టము లేదు. కాబట్టి ఆయనకు ఇష్టం ఉన్నదేదో అడగాలని శ్రద్ధగా అడగాలని
ఈ గ్రంథకర్త మనకు ఈ గ్రంథకర్త మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు మానవుని కోరిక తీర్చని ఈ దేవుడు ఎలాగూ ప్రేమగలవాడు కాగలడు? మీరు సరి అయిన సమాధానము రోమా 8:32 చూడగలము. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించుకొనిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? మనము గమనించవలసిన సత్యము ఇక్కడ చూడగలము. దేవుని దృష్టిలో తన కుమారుడైన యేసుక్రీస్తు గొప్పవాడా? నీకున్న సమస్య గొప్పదా? తన ఏకైక కుమారుని నీ కొరకు ఇవ్వడానికై వెనుక తీయని దేవుడని సమస్యను తీర్చలేడా? తప్పక తీరుస్తాడు. అయితే మీరు అడిగే ప్రతి విషయము దేవుని చిత్తములో ఉన్నదా లేదా అని తెలుసుకొనవలయును. మరొక వాక్యము గ్రహిద్దాము రండి. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని తెలుసుకోవాలి. రోమా 8:28. దీని భావము ఏమనగా, మొదట మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారిలో చేరాలి. అప్పుడు దేవుని సమయంలో సమస్తము సమకూడి జరుగుతుంది. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారముగా అడుగుతామో, దేవుని చిత్తాన్ని గ్రహిస్తామో, దేవుని ఉద్దేశాలను గ్రహించి మేము ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఏది జరిగినా మన మేలు కొరకే అని గ్రహించగలగాలి అంటే మేము మొదటిగా దేవుని ప్రేమలో ఆయన సంకల్పములో పిలువబడ్డ వారిగా, దేవుణ్ణి ప్రేమించేవారిగా, ఆయనతో నిత్యము ఉండేవారిగా ఉన్నప్పుడు దేవుని సమయములో సమస్తము సమకూడి జరిగిస్తాడు అనేది వాస్తవం. నంబర్ 3, సాతాను అడ్డుపడతాడు. దేనికి అడ్డుపడతాడు? నా ప్రార్థనకు ఎందుకు జవాబు దొరకటం లేదు అన్న దానికి నంబర్ 3, కొన్నిసార్లు పారసిక రాజాధిపతి అనగా సాతానుడు అడ్డుపడుచూ ఉండును. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయము 1-21లో దానియేలు ప్రార్థించుటకు మోకరించి 21 దినములు కనిపెట్టిన గాని దేవుని వద్ద నుండి జవాబు దొరకలేదు. అప్పుడు దేవుని వద్ద నుండి వచ్చిన ఒకడు దానియేలుతో చెప్పుచున్న మాటలు గమనించండి. దానియేలు, భయపడకుము, నీవు తెలిసి కొనవలసిన నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. నీ మాటలను బట్టి నేను వచ్చి ఉన్నాను. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజులు సముఖమున నేను నిలుచుచూ ఉండగా ప్రధానాధిపతులలో మీకాయేలును ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. దానియేలు 10, 12, 13. ఈ వాక్య భాగమును గ్రహించినట్లయితే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికై ఎప్పటికీ ఆలస్యము చెయ్యడని, ఆకాశ మండలములోని దురాత్మల సమూహము అడ్డుపడునని గ్రహించి ఆ అడ్డుగా ఉన్న సాతానుడు తొలగే వరకు విసుగు చెందకుండా ప్రార్థించవలెనని విసుక్కక ప్రార్థించమని లూకా 18:1-8లో యేసు ప్రభు చెప్పిన ఉపమానము కూడా ఈ సందర్భమునకు పోల్చుకొనవచ్చును. అనగా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి వలె యేసు కఠినాత్ముడు కాడు గాని ఆకాశ మండలంలో సమూహములు మన పాపములను ఆధారము చేసుకొని
అడ్డుపడుచుండుట బట్టి యేసు దీర్ఘశాంతము చూపుచూ ఉన్నాడు. నీ ప్రార్థనలకు జవాబు ఎందుకు దొరకడం లేదంటే, నంబర్ 1 మన పాపము అడ్డుగా రావడం వల్ల, నంబర్ 2 దేవుని చిత్త ప్రకారం అడగనందున, నంబర్ 3 సాతాను అడ్డుకోవడం వలన ఆ ప్రార్థనకు జవాబు దొరకడము లేదు. ప్రార్థనకు జవాబు దొరకాలి అంటే ఎస్, కొన్ని పద్ధతులు మేము చూద్దాం రండి. ఏ విధంగా మా ప్రార్థనకు సమాధానము దొరుకుతుంది. నంబర్ 1, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అనాలోచనగా రాకూడదు. భయభక్తులతో ప్రసంగి 5:1 చెప్పబడిన వాక్య ప్రకారంగా ఆయన సన్నిధిలో మేము వచ్చి ఆయనను సేవించేవారిగా, ఆయనకు లోబడేవారిగా, ఆయనను ఘనపరిచేవారిగా ఉండాలి. నంబర్ 2, ఆయన సన్నిధికి వచ్చిన తరువాత తెలిసి ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నంబర్ 3, ఆయన చిత్తానుసారముగా అడగాలి. నంబర్ 4, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. నంబర్ 5, సాధ్యమైతే ఉపవాస ప్రార్థనలు చేయుటకు అలవాటు చేసుకోవలసి ఉంది. నంబర్ 6, ఆయన చిత్తానుసారముగా అడిగిన ప్రతి ప్రార్థన అంశమునకు జవాబు పొందుకున్నామని నమ్మాలి. నంబర్ 7, జవాబు దొరికినందున విశ్వాసముతో దేవునికి స్తోత్రము చెల్లించాలి. మా ప్రార్థనకు జవాబు దొరికే పద్ధతులు 7 విషయాల్లో మేము బహు జాగ్రత్తగా ఉండి ఈ విధముగా మేము దేవుని అడిగినట్లయితే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని మీకు, మీ కుటుంబాలకు ఖచ్చితంగా సమస్యలో సమాధానము, కష్టాల్లో ఆయన కనికరము, ఆర్థిక ఇబ్బందిలో ఆయన ఖచ్చితమైన ఐశ్వర్యమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. అందులో సందేహము లేదు. ప్రార్థన ఏ విధంగా చెయ్యకూడదో, ఏ విధంగా అడ్డంకాలు వస్తున్నాయో వాటిని జయించాలి అంటే ఎస్, ఈ 7 మెట్లు మేము కలిగి ఉన్నట్లయితే ఆ గొప్ప సమాధానము పొందుకుంటాము. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా ఉంటాము. ఇంతకాలము మా ప్రార్థన ఎందుకు వినడం లేదు అనే ప్రశ్నతోనే ఉన్నావు. సమాధానం రాక దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు, సతమతమవుతున్నావు. కానీ ఈరోజు దేవుడు మీతో సూటిగా ఎందుకు మీ యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదో, ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి ఉండవచ్చు. దానిని తొలగించి అద్భుతమైన ప్రార్థనకు జవాబు దొరికే పద్ధతులు ఏమిటో తెలియపరిచాడు. ఆ విధముగా ఈరోజే ఒక తీర్మానం తీసుకొని ప్రార్థనకు జవాబు పొందుకొని గొప్పగా అనేక మంది దీవెనకరంగా దేవునిలో గొప్ప పరిచర్యలో పరిశుద్ధతగా పరలోకం వెళ్ళే మార్గంలో నడిచి నిత్యము ఆయన మనకు అనుగ్రహించే ఆ కృప, ఆ రాజ్యంలో అడుగుపెట్టే గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నారు. దేవుడు మేము, మీ కుటుంబాలను దీవించును గాక.